కొంతమందికి ముందర పళ్ళున్నాయి కదా! అవి మెల్లమెల్లగా ముందుకొస్తూ ఉంటాయి. కానీ దానికి ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చని చెప్పి మీరెప్పుడైనా గమనించారా? అదేంటంటే చాలా మందికి ఈ బ్యాక్ టీత్ ఉన్నాయి కదా! అంటే మోలార్స్ అని అంటాం. ఆ మోలార్స్ ఏంటంటే బాగా పుచ్చిపోయి ఉండటం వల్లనో, లేకపోతే పుచ్చిపోయినాక ఊడిపోతాయి కదా! ఊడిపోయినాక దాన్ని మీరు మళ్ళీ కట్టించుకోకుండా అలానే వదిలేసినప్పుడు ఏమవుతుందంటే, 2 వైపులా నమలటం ఇబ్బందవుతుంది. అలా 2 వైపులు నమలటం ఇబ్బందయినప్పుడు ఏం చేస్తుంటారు, మీకు తెలియకుండానే ముందర పళ్ళతో నమలటం మొదలుపెడుతూ ఉంటారు. దాన్ని మనం యాంటీరియర్ చూవింగ్ ప్యాటర్న్ అని అంటాం. ఇలా ఎప్పుడైతే మీరు ముందర పళ్ళతో తినటం మొదలు పెడతారో ఏమవుతుందంటే మెల్లమెల్లగా ముందర పళ్ళనేవి ఇంకా ముందుకొస్తూ ఉంటాయి. దాన్ని ఫ్లేర్ అప్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, అలా అవ్వటం వల్ల ఏంటి, ఇప్పుడు మళ్ళీ మీరు ఒకవేళ తిరిగి మళ్ళీ దాన్ని వెనక్కి తెచ్చుకోవాలంటే క్లిప్స్ పెట్టించుకొని వెనక్కి తెచ్చుకోవాలనుకున్నారనుకోండి, అవి పూర్తిగా వెనక్కి వెళ్ళవు. ఎందుకంటే అప్పటికి మీ వయసనేది పెరిగిపోయి ఉండొచ్చు, లేకపోతే బోన్ లాస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే పళ్ళు బలహీనంగా ఉండొచ్చు. సో, ఫస్ట్ థింగ్ ఏంటి, యాంటీరియర్ చూయింగ్ ప్యాటర్న్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. అలా అవాయిడ్ చేయాలంటే ఏంటి, ఎప్పుడైతే మీ బ్యాక్ టీత్‌లో ప్రాబ్లమ్ ఉందో దాన్ని అక్కడికక్కడే కరెక్ట్ చేయాలి. అంటే పుచ్చిపోయినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవటం, లేకపోతే పన్ను లేకపోతే అక్కడ కట్టించుకోవటం అనేది బెస్ట్ పాసిబుల్ ప్రివెంటివ్ మెజర్.